నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సచివాలయంలో నేడు మంత్రివర్గ సమావేశం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై చర్చించే అవకాశం. వైసీపీ 5 ఏళ్ల విధ్వంసాన్ని జనం మర్చిపోలేదన్న గొట్టిపాటి. ఏడాది క్రితం ఇదే రోజున నరకయాతన నుంచి విముక్తి పొందారని వెల్లడి. అంతిమ లబ్ధిదారు వైపు దారి తీస్తున్న మద్యం కేసు దర్యాప్తు. ఆ శక్తి పాత్ర తేల్చే దిశగా ముమ్మరంగా సెట్ విచారణ. నెల్లూరు జిల్లా పొంగూరు వద్ద రోడ్డు ప్రమాదం. ఓ సిమెంట్ ట్యాంకర్ పూర్తిగా దగ్ధం. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు కేంద్రం కసరత్తు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ చేపట్టాల్సిన కార్యక్రమాలే ఖరారే ప్రధాన అజెండాగా మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణంపై విస్తృత చర్చ జరగనుంది. 48వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపడంతో పాటు తల్లికి వందనం, డిఎస్సీ నిర్వహణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. జూన్ 21న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా డే నిర్వహణతో గిన్నిస్ రికార్డు కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేపు 1 కోటి మొక్కలు నాటే కార్యక్రమంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ప్రపంచంలోనే భయంకరమైన మాఫియా ముఠాలకు ఊహకందని ఓ స్కెచ్. అధికార మండతో వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ మద్యం మాఫియా సాగించిన వేల కోట్ల రూపాయల దోపిడీ. హద్దుల్లేని ధనదాహంతో ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, అధికారులు కలిసి పేదల జీవితాలతో చేసిన దందా. నాసిరక మద్యంతో ముంచెత్తి ప్రజల ప్రాణాలతో అరాచక ముఠా ఆడిన వికృత క్రీడ. ఈ కుంభకోణంలోని పాత్రధారులంతా దొరికారు. వారిని వెనుక ఉండి నడిపించిన సూత్రధారిపైనే ఇప్పుడు చర్చంతా. కుంభకోణంలో ఆ శక్తి పాత్రను నిగ్గు తేల్చే దిశగా దర్యాప్తు వేగంగా సాగుతోంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీరంతా మద్యం కుంభకోణంలో పాత్రధారులు. అప్పటి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు, ఆత్మబంధువులు, నమ్మిన బంట్లు. మద్యం కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్న వీరంతా అరెస్టై రిమాండ్లో ఉన్నారు. దర్యాప్తులో ఇంతవరకు వెల్లడైన అంశాలు, నిందితులిచ్చిన వాంగ్మూలాలు పాత్రధారుల్ని వెనక ఉండి నడిపించిన ఆ శక్తి చుట్టే తిరుగుతున్నాయి. కుంభకోణంలో ఆ శక్తి పాత్రను తేల్చే దిశగా దర్యాప్తు సాగుతోంది. మద్యం కుంభకోణంతో పాత్రధారులంతా డబ్బులు దండుకున్నా అత్యధిక మొత్తం ముడుపులు చేరింది ఆ అంతిమ లబ్ధిదారుకేనని ఇప్పటి వరకు వెల్లడైన అంశాల్ని బట్టి స్పష్టమవుతోంది. దాన్ని ఆధారాలతో సహా నిరూపించే దిశగా దర్యాప్తు సాగుతోంది. మద్యం కుంభకోణంలో సీఎంఓ నుంచి చక్రం తిప్పింది కె ధనుంజయ రెడ్డి. ఈయన విశ్రాంత ఐఏఎస్ అధికారి, అప్పట్లో సీఎంఓ కార్యదర్శి, వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటు, జగన్ కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తి. వైసీపీ ప్రభుత్వంలో ఆయన డిఫాక్టో సీఎం. సీఎంఓతో పాటు మొత్తం అధికార యంత్రాంగానికి ఈయన మాటే శాసనంగా సాగింది. జగన్ తరపున అన్ని అధికారిక, అనధికారిక లావాదేవీలు, రాజకీయ వ్యవహారాలు ఈయనే చక్కబెట్టేవారనే ఆరోపణలున్నాయి. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ప్రభుత్వ కార్యదర్శులైనా ధనుంజయ రెడ్డికి చెబితే సీఎంకు చెప్పినట్లే అనే స్థాయిలో ఈయనకు జగన్ ప్రాధాన్యమిచ్చారు. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానాన్ని సిద్ధం చేయడం, అమలుకు అవసరమైన అధికారుల నియామకంలో ధనుంజయ రెడ్డిది ప్రధాన పాత్ర అని, ముడుపులు ఎంత చెల్లించాలన్న దానిపై హైదరాబాద్, తాడేపల్లిలో తరచూ జరిగిన సమావేశాల్లో పాల్గొనేవారనే ఆరోపణలు ఉన్నాయి. మద్యం కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కెసిరెడ్డి, ఆయన అనుచరగణం వసూలు చేసిన ముడుపుల సొమ్మును అంతిమ లబ్ధిదారుకు చేర్చడంలో ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సిట్ పేర్కొంది. హైదరాబాద్లో జరిగే సిండికేట్ సమావేశాలకు హాజరై కీలక సందేశాల్ని రాజ్ కెసిరెడ్డికి చేరవేసి తిరిగి వెళ్లేటప్పుడు ముడుపుల సొమ్మును తన వాహనంలోనే తీసుకెళ్లేవారని సిట్ దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఆ క్రమంలో ధనుంజయ రెడ్డి కూడా భారీగా లబ్ధి పొందారని, బంధువులు, స్నేహితులు, బినామీల పేరిట భారీగా పెట్టుబడులు పెట్టారని సిట్ గుర్తించింది.
మాజీ సీఎం జగన్ కు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటు. గతంలో ఆర్డీఓగా పనిచేసిన ఈయన వీఆర్ఎస్ తీసుకున్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ వద్ద ఓఎస్డీగా పనిచేశారు. ఆ తర్వాత జగన్ వద్ద చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఈయనను తన ఓఎస్డీగా నియమించుకున్నారు. జగన్ కు నీడలా ఉంటూ ఆయన తరపున ఆంతరంగిక ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు. వివేక హత్య కేసులో సీబీఐ ఆయనను విచారించింది. సీఎం ఓఎస్డీగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా మైనింగ్ రంగంలో చక్రం తిప్పారు. మద్యం కుంభకోణం కుట్రకు రూపకల్పన నుంచి చివరి వరకు అన్ని స్థాయిల్లోనూ కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. అంతిమ లబ్దిదారు సూచనల్ని సిండికేట్ కు తెలియజేయడం, మద్యం ముడుపుల్ని ఆయనకు చేరవేయడంలో ఈయనే కీలకంగా వ్యవహరించినట్లు సిట్ పేర్కొంది. ముడుపుల సొమ్ము కృష్ణమోహన్ రెడ్డికే ఇచ్చేవారమని పలు డిస్టిలరీల యజమానులు వాంగ్మూలం ఇచ్చారు. ఆ సొమ్మును అంతిమ లబ్దిదారుకు చేర్చడంతో పాటు కొంత కృష్ణమోహన్ రెడ్డి కూడా వెనకేసుకున్నారని, తన కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా కంపెనీలు స్థాపించి వాటి ద్వారా నిధులు తరలించారని సిట్ పేర్కొంది. హైదరాబాద్, బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ జగన్, ఆయన భార్య భారతీలకు నమ్మిన బంటు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన బాలాజీనే భారతీ ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తారు. 2010 ఏప్రిల్ 30 నుంచి భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ కార్యకలాపాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తారు. వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా అధికారం చెలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని తన బంధువు సోమశేఖర్ రెడ్డికి ఇప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలకు గోవిందప్ప బాలాజీ చెక్ పెట్టారంటే ఆయనకు జగన్తో ఉన్న సాన్నిహిత్యమేంటో అర్థం చేసుకోవచ్చు. తన సోదరుడు శ్రీనివాసులకు ఆ పదవిని బాలాజీ సాధించి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడికి పలమనేరు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. మద్యం కుంభకోణం కర్త, కర్మ, క్రియల్లో గోవిందప్ప బాలాజీ ఒకరు. సిండికేట్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ముడుపుల సొమ్ము అంతిమ లబ్దిదారులకు చేర్చడంలో ఈయనదే కీలక పాత్ర. ముడుపుల సొమ్మును వేర్వేరు డొల్ల కంపెనీలు, సంస్థల్లోకి రూటింగ్ చేయడంలో మాస్టర్ మైండ్ ఈయనదే. ఒక్క బెంగళూరులోనే స్థిరాస్తి రంగంలో 1000 కోట్ల పెట్టుబడులు పెట్టడంలో ఈయన కీలకమని సిట్ గుర్తించింది. ముడుపుల సొమ్ము గోవిందప్పకు ఇచ్చామని పలు డిస్టిలరీల యజమానులు వాంగ్మూలమిచ్చారు. మద్యం సిండికేట్ కు కింగ్ పిన్ కేసిరెడ్డి జగన్, భారతీలకు సమీప బంధువు. వారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా జగన్ నియమించారు. పేరుకే ఐటీ సలహాదారు, కానీ ఆయన ఆ పని ఎప్పుడూ చేసింది లేదు. అంతిమ లబ్దిదారు సూచనల మేరకు కొత్త మద్యం విధానం రూపకల్పన, బ్రాండ్ కిల్లింగ్, ముడుపుల వసూళ్ల ఫార్ములా రూపకల్పన, మద్యం కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూళ్లు చేయడం, డిస్టిలరీల స్వాధీనం, నాసిరకం బ్రాండ్లతో మార్కెట్ను ముంచెత్తడం వరకు జరిగిన మొత్తం కుంభకోణానికి ఈయనే కింగ్ పిన్. డిస్టిలరీల నుంచి లంచాల వసూళ్లు, దానికోసం క్యాష్ హ్యాండ్లర్లు, క్యాష్ కొరియర్ అనే కొత్త వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం వంటి వ్యవహారాలన్నీ చూసింది రాజశేఖర్ రెడ్డే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడి నుంచి దందా నడిపించారు. ఏ బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వాలో బేవరేజెస్ కార్పొరేషన్ కు ఈయనే నిర్దేశించేవారు. బినామీలతో ఈడీ క్రియేషన్స్ అనే సంస్థ ఏర్పాటు చేసి సినిమాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ముడుపుల సొమ్మును స్థిరాస్తి, విద్యుత్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాటాలు కొనుగోలు చేశారు. బిగ్ బాస్ తరపున ఈయన పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది. జగన్ కు విశ్వాసపాత్రుడైన విజయసాయిరెడ్డి మద్యం మాఫియా వ్యూహకర్త. వైసీపీలో అత్యంత కీలక నేత విజయసాయిరెడ్డి. వైఎస్ కుటుంబానికి ఆత్మ బంధువు, ఆడిటర్. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి వారి పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాలు చూసింది ఈయనే. డొల్ల కంపెనీలు సృష్టించడంలో దిట్ట. జగన్ సంపాదించిన అక్రమాస్తుల కేసుల్లో సహనిందితుడు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అపరిమితమైన అధికారాలు చెలాయించారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో జరిగిన పలు భూముల కుంభకోణాలు, అరాచకాల్లో ఈయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈయన, జగన్ పైకి పరస్పర విమర్శలు చేసుకుంటున్నా వారిద్దరిది విడదీయరాని అనుబంధమే. మద్యం మాఫియా కుట్ర రూపకల్పన, ముడుపులు నిర్ణయించడంతో పాటు వాటి అమల్లో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. కొత్త మద్యం విధానం, ముడుపులకు సంబంధించిన చర్చలు విజయసాయిరెడ్డి నివాసంలోనూ జరిగాయి. అదాన్కు 60 కోట్లు, ఎస్పీవై డిస్టిలరీస్ కు 40 కోట్లు అరబిందో సంస్థ ద్వారా ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ డిస్టిలరీల్లోనే అత్యధిక శాతం జే బ్రాండ్ల మద్యం తయారైంది. మద్యం ముడుపుల సొమ్ము సాయిరెడ్డి ద్వారా అంతిమ లబ్దిదారుకు చేరినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది.
మద్యం కుంభకోణంలో అంతిమ లబ్దిదారు తర్వాత ఆ స్థానం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిదే. వైసీపీ హయాంలో నెంబర్ 2గా పెత్తనం చెలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైన మిథున్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. రాజకీయాల్లోకి రాకముందే జగన్ కు మిత్రుడు. ఎన్నికల్లో పార్టీకి నిధుల సమీకరణ బాధ్యతలు నిర్వహిస్తారు. ఢిల్లీలో జగన్ తరపున లాబియింగ్ చేసేది ఈయనే. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కెసిరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడంలో, వారు వసూలు చేసిన మొత్తాన్ని బిగ్ బాస్ కు చేర్చడంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని సిట్ తేల్చింది. బహుళ అంచెల హవాలా నెట్వర్క్ రూపకల్పన, అమలు, పర్యవేక్షణ ఈయన కనుసన్నల్లోనే జరిగిందని సిట్ గుర్తించింది. దోపిడీకి వీలుగా ముందు కీలక స్థానాల్లో అనుకూల అధికారుల్ని నియమించుకున్నారు. ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి డిప్యూటేషన్ పై తీసుకొచ్చి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ, డిస్టిలరీస్, బ్రూవరీస్ కమిషనర్ గా నియమింపజేశారు. చెప్పినట్లు చేస్తే ఐఏఎస్ కు ప్రమోట్ చేయిస్తానని అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్ కు ఆశ చూపించారు. సరఫరా ఆర్డర్ల జారీ విధానాన్ని ఆటోమేటిక్ పద్ధతి నుంచి మాన్యువల్ గా మార్చడంలో, ఒక్కో కేసు మద్యానికి ఎంత ముడుపులు వసూలు చేయాలో నిర్ణయించడంలో కీలకంగా వ్యవహరించారు. మద్యం కుంభకోణంలో జగన్ పెదనాన్న కుమారుడు ఒకరి పాత్ర ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తాను వసూలు చేసిన ముడుపుల సొమ్మును ఈయనకు అందించేవారని, ఈయన ద్వారా అంతిమ లబ్దిదారుకు చేరేదని సిట్ దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ట్యాంకర్ అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదుపు తప్పి బోల్తా పడి ఉన్న ఆయిల్ ట్యాంకర్ను చూసేందుకు డ్రైవర్ సిమెంట్ లారీని ఆపారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ సిమెంట్ ట్యాంకర్ని ఢీకొట్టింది. సిమెంట్ ట్యాంకుల్లోని బ్యాటరీ పేలి మంటలు చెలరేగాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సిమెంట్ ట్యాంకర్ మొత్తం పూర్తిగా దగ్ధమైంది. బాపట్ల జిల్లా కొలిసిపాడు మండలం మేదరమెట్లలోని ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు ఏర్పడ్డాయా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విధ్వంసకారుడి కబంధ హస్తాల నుంచి రాష్ట్రం విముక్తి పొందిన రోజు ఇది అని ఆయన గుర్తు చేసుకున్నారు. 5 ఏళ్ల విధ్వంసం, నరకయాత్రను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. అరాచక శక్తులకు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందనే విషయాన్ని ప్రజలకు అర్థమైందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం కృషి చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో ఆస్ట్రేలియా కాన్సులేట్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ రంగంలో అవకాశాలపై మంత్రితో చర్చించారు. ఇంధన రంగంపై కలిసి పనిచేసేందుకు కాన్సులేట్ జనరల్ ఆసక్తి వ్యక్తం చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మంత్రి గొట్టిపాటికి వివరించి మహిళలకు, గిరిజన ప్రాంత యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణకు హామీ ఇచ్చారు. గిరిజన విశ్వవిద్యాలయాలకు ఆర్థిక సహకారం అందిస్తామని ఆస్ట్రేలియా ప్రతినిధులు తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలసలో వ్యవసాయ శాఖ చేపట్టిన రాయితీ వరి విత్తనాలను ఆమె పంపిణీ చేశారు. స్థానిక రైతుల అభ్యర్థన మేరకు ఆంధ్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్, గుర్ల మినీ రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో బాగు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. రైతులు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది అని, అన్నదాతకి అండగా ప్రభుత్వం ఉంటేనే ఆ రాష్ట్రం సంక్షేమంతో ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని నమ్మినటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఒక రైతు బిడ్డగా రైతులకు న్యాయం చేయాలని ముందుకెళ్తున్నటువంటి సంగతి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మనకి రైతులు ఎంత ముఖ్యం అనడానికి మనకి హై లెవెల్ కెనాల్ ఛానల్ కానీ, గొర్లగడ్డ కానీ వీటిని ఆల్రెడీ మన నాయకులు నాకు కాగితాలు ఇవ్వటం, వాటిని కూడా మన మంత్రివర్యులకు ఇవ్వడం కూడా జరిగింది. అతి త్వరలోనే మన హై లెవెల్ కెనాల్ ఛానల్ గురించి, గొర్లగడ్డ గురించి వాటిని పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ,
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు సమర్పించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ బాధితుల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ భూములను కబ్జా చేశారని, తిరిగి వాటిని తమకు స్వాధీనం చేయాలంటూ పలువురు విన్నవించారు. సొల్లింగిపేట తాళరావు మండలం జి యావరం పంచాయతీలో 3/41 సర్వే నెంబర్ 2 ఎకరాల 61 సెంట్లు మా భూమి. మా నాన్నగారి పేరు చింతపల్లి సూర్యనారాయణమూర్తి. ఆయన చనిపోయిన తర్వాత చింతపల్లి సత్యనారాయణమ్మ పేరు ఎక్కింది. అది మాకు 1970లో ఇచ్చారు. అది ల్యాండ్ సెల్లింగ్ భూమి అయితే కొంతమంది ఆక్రమించుకుని మా భూమి మాకు అప్పచెప్తలేదు. ప్యాసింజర్ సుభాష్ గారి దగ్గరికి ప్రజా దర్బార్కి వచ్చాం. సుభాష్ గారు వెంటనే ఇమ్మీడియట్ తాళరావు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసేటి భూమి పరిస్థితి ఏంటి వీళ్ళకి అప్పచెప్తలేదు అంటే ఎంఆర్ఓ గారిని అడిగితే లేదంటే త్వరలోనే వాళ్ళ భూమి వాళ్ళకి అప్పచెప్తాను, రాళ్ళు పాతిస్తామని చెప్పారు. మేము కాకినాడ రూరల్ తాళరావు మండలం ఉంది కదండి, జీవ్యామరం తాలూకు చొల్లంగిపేట గ్రామస్తులం. మాకు 1970లో ప్రభుత్వం వారు అసెంట్ భూములు ఇచ్చారు. అందులో మా మామయ్య గారి పేరు ఆయన నరసింహమూర్తి. ఆ భూములు కొంచెం వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు మైదు హరిబాబు అన్న వ్యక్తులు ఆక్రమణలో ఉందండి. దానికోసం కొన్ని సంవత్సరాల పాటు పోరాటం సాగుతుంది. మాకు న్యాయం జరుగుద్దని వాసంశెట్టి సుభాష్ గారు దగ్గరికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చాం. మేము కొన్ని సంవత్సరాల మట్టే పోరాటం చేస్తున్నామండి. మా భూములు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయ సాధనకు రాజకీయ పక్షాల నేతలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చిలో ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ మొత్తంలో నోట్ల కట్టలు కాలిపోయాయి. ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగటంతో సుప్రీంకోర్టు కొలీజియం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. జస్టిస్ వర్మకు న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. ఈ నోట్ల కట్టల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఆ విషయాన్ని ధృవీకరించింది. ఈ క్రమంలోనే కేంద్రం జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం అధికారికంగా చెప్పిన దానికంటే మరిన్ని ప్రాంతాలపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన అధికార పత్రాల్లో వెల్లడైందని జాతీయ మీడియా పేర్కొంది. దాయాది దేశానికి చెందిన 8 స్థావరాలపై భారత్ అదనంగా దాడి చేసిందని తెలిపింది. వ్యూహాత్మకంగానే భారత్ వాటి వివరాలు వెల్లడించలేదని సదరు మీడియా విశ్లేషించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ కు చెందిన 11 వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల్లో మాత్రం భారత్ అదనంగా 8 ప్రాంతాలపై దాడి చేసినట్టు తేలింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్లోని పెషావర్, జాంగ్, హైదరాబాద్, గుజరాత్, బావల్ నగర్, చోర్, అట్టోక్, గుజరన్వాలా ప్రాంతాలపై భారత్ దాడి చేసిందని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించే క్రమంలో డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వీటి గురించి ప్రస్తావించలేదని పేర్కొంది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి భారత్ చేసిన దాడుల కారణంగానే దాయాది దేశం కాళ్లబేరానికి వచ్చిందని వెల్లడించింది. వ్యూహాత్మకంగానే భారత్ వీటి వివరాలు వెల్లడించలేదని విశ్లేషించింది. భారత్ జరిపిన దాడుల్లో రావల్పిండి, సర్గోదా, జకోబాబాద్, బొళారి వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయని మాక్స్ఫర్డ్ టెక్నాలజీస్ విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో వెల్లడైంది. 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన 2 రోజుల తర్వాత ఈ ఛాయాచిత్రాలు వెలుగులోకొచ్చాయి. పాకిస్తాన్ ప్రభుత్వ నివేదికను కొందరు తప్పుపడుతున్నారు. వీటి వెనుక కుట్రకోణం ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. పౌరులపై భారత్ దాడి చేసిందని ప్రపంచానికి చెప్పడానికి ఇలా చేసి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ పౌరులకు నష్టం వాటిల్లకుండా కేవలం ఉగ్రవాద, వైమానిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని భారత్ ఇదివరకే స్పష్టతనిచ్చింది. మే నెలలో రష్యా నుంచి భారత్కు ముడి చమురు దిగుమతులు రోజుకు 1.96 మిలియన్ బ్యారెళ్లతో 10 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ బెంచ్ మార్క్ ధరలతో పోలిస్తే రష్యా నుంచి భారీ డిస్కౌంట్ లభించడమే కారణమని క్లెప్లర్ షిప్ ట్రాకింగ్ డేటా తెలిపింది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా భారత్ విదేశాల నుంచి దాదాపు 5.1 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు చేయగా అందులో 38% పైగా వాటా రష్యాదే అని తెలుస్తోంది. 1.2 మిలియన్ బ్యారెళ్ల విక్రయాల ద్వారా ఇరాక్ 2వ అతిపెద్ద సరఫరాదారుగా ఉంది.
సౌదీ అరేబియా 6,15,000, యుఏఈ 4,90,000, అమెరికా 2,80,000 బ్యారెల్స్ సరఫరా చేశాయి. G7 దేశాలు విధించిన $60 ధర పరిమితిని రష్యా పాత ట్యాంకర్లు ప్రత్యామ్నాయ బీమాతో దాటవేసింది. రష్యన్ క్రూడ్ ఆయిల్తో భారత రిఫైనరీలకు లాభాలు పెరిగాయి. గత నెలలో ఇరాన్లో తప్పిపోయిన 3 భారతీయులు సురక్షితంగా ఉన్నారు. భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ మేరకు ప్రకటించింది. గత వారం ఇరాన్లో 3 భారతీయులు తప్పిపోయినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. వారి గురించి ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. వారిని సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఇరాన్ ఇప్పుడు హామీ ఇచ్చింది. తాజాగా తప్పిపోయిన 3 గాలించిన టెహ్రాన్ పోలీసులు వారిని రక్షించారు. చైనాలోని మిక్స్ అండ్ వైన్ టౌన్లో ఉన్న బ్లేడ్ హోటల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ హోటల్లోని అతి సన్నని భాగం కేవలం 56 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. 3 అంతస్తులో ఉన్న ఈ హోటల్ ఎత్తు 11 మీటర్లు. ఈ హోటల్లో 3 గదులు, ఏసీలు, రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. హోటల్ వెలుపలి భాగాన్ని అద్దాలతో అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక విజువల్స్ ఎఫెక్ట్స్తో వెలుతురు పడితే రేజర్ బ్లేడ్ను తలపించేలా ఇది ఉంటుంది. అందుకే దీనిని బ్లేడ్ హోటల్ అని పేరు పెట్టారు. ఇది ఆ ప్రాంతంలో టూరిస్టులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. వియత్నాం ప్రజల సందర్శనార్థం తీసుకెళ్లిన గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చి నేషనల్ మ్యూజియంకు అప్పగించింది. గతంలో నాగార్జున కొండ నుంచి వెలికితీసిన ఈ అవశేషాలను సారనాథ్లో సంరక్షిస్తూ వస్తున్నారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య కోరిక మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ వీటిని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్లతో కూడిన బృందంతో మే 1న వియత్నాంలోని హోచిమిన్ నగరానికి పంపింది. ఆ దేశంలోని 9 నగరాల్లో వాటిని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ నెల రోజుల్లో వాటిని సుమారు 1.78 కోట్ల మంది సందర్శించినట్లు కంభంపాటి హరిబాబు చెప్పారు. ప్రస్తుతం తాము ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంకు అప్పగించిన బుద్ధుడి అవశేషాలను తిరిగి సారనాథ్లో భద్రపరుస్తారని చెప్పారు.